ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నా. ఇది మన ఒక ఉత్థాన పండుగకి ఒక ముందు ఏర్పరిచిన ఆ ప్రభు ప్రేమ విందు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దానికి సూచనగా మన మధ్యలో 12 మంది శిష్యులు ఉన్నారు. వారి కొరకు ప్రత్యేకంగా ఈ బలి పూజలో ప్రార్థన చేస్తూ దేవుడు వారిని ఆశీర్వదించాలని, వారి కుటుంబాన్ని మనమందరూ వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటున్నాం. అందరికీ గుర్తుగా వీళ్ళు మనమందరి కొరకు ఆ వినయముగా మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. వారికి స్వాగతము స్వాగతము చెప్పండి కొట్టండి. ఇంకా ఇద్దరు మెల్లిగా వస్తున్నారు మన మధ్యలోనికి వచ్చిన. ఈరోజు దేవుని వాక్యం పరిచయం చేయడానికి కోపలించడానికి వచ్చేసిన రెవరెండ్ ఫాదర్ చిన్నప్ప గారికి చప్పట్లు కొట్టి మనము మన ఈ విందులోనికి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా సగ గురువులతో ఈ దివ్య సప్రసాద స్థాపక దివ్య బలి పూజను సమర్పిస్తున్నాం. ఈ సాంగ్యంలో భక్తిపూర్వకంగా పాల్గొంటూ సంతోషముగా దేవుని ఎంతో మహిమపరుస్తూ జీవించడానికి తోడ్పడమని ఈ బలి పూజ మనము వినయముగా ప్రారంభిస్తున్నాం. చదివిన బలి పూజ సమర్పించిన వారి యొక్క ఉద్దేశం కొరకు, వారి తలంపుల కొరకు మనం ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుంటున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితోనూ ఉండును కాక. దేవుని ఎంతో పశ్చాత్తాప మనోభావముతో యేసు ప్రభు ఆ రోజు ఎంతో వేదనతో తన కడరాత్రి సమయమున తన చివరి భోజనము ప్రేమతో మనతో చిరకాలము ఉంటారు తలచుకుంటూ మనతో వసించును దివ్య బలి పూజ ద్వారా. ఆ మహా దానము దేవుని యొక్క మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సన్మనస్సులకు కానీ వేరే మధ్యవర్తులకు కానీ కలగలేని దేవుని యొక్క మహా గొప్ప వరమే గురుత్వ వరము. అలాగా అభిషిక్తులైన గురువులకు మాత్రమే దివ్య పూజ సమర్పించడానికి యేసు ప్రభు ద్వారా మన సభలో అంగీకారం ఇచ్చినారు. వారి యొక్క ఆ గురుత్వ మహిమను దేవుని యందు బలపరిచి ముందుకు వెళ్ళాలని తలంచుకుంటూ ప్రతి గురువు కొరకు ఈరోజు మనం ప్రార్థన చేసుకుంటాం. గురువు అంటే సేవా భావంతో మరు క్రీస్తువుగా జీవించడానికి సాక్షులుగా వచ్చినాము. మా కొరకు కూడా ప్రతి గురువు కొరకు కూడా మనము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ దివ్య బలి పూజలో నిండు విశ్వాసంతో ఆ ప్రభువును ఏకీభవిస్తూ జీవించడానికి తోడ్పడమని పశ్చాత్తపడి ఈ దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్పొందుదాము.
సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురు గాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
ఎదుగిదని ఎరుగని ఒక క్రొత్త బలిని తన ప్రేమ విందుగా ఏర్పరిచెను. ఈ వైభవమును కడపడి భోజనమును తనకు ప్రేమించిన చిన్నముగా తిరుసభకు ప్రసాదించెను. దానిని ఒక నూతనమును నిత్యమైనగా బలిగా సమర్పింపమని తన శిష్యులను ఆజ్ఞాపించెను. ఈ దివ్య విందులో పాల్గొన్న మేము అత్యద్భుతమైన ఈ కార్యము ద్వారా సంపూర్ణ ప్రేమను జీవమును కోరినట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములో జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఆ దినములలో ఐగుప్తు దేశములో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభు ఈ విధముగా చెప్పాను. అన్ని నెలలో ఈ నెల మీకు మొదటి తగును. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపును. ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రె పిల్లను ఎన్నుకొనవలెను. ఒకవేళ దాని తినుటకు తన కుటుంబం వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగు వారిని కొనుక్కొనవలెను. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజిస్తురో మొత్తము మీద ఎందరు భుజిస్తురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట జంతువుని ఎన్నుకొనవలెను. జంతువు అశుద్ధమైనది కాకూడదు. అది 1 ఏడాది పోతై ఉండవలెను. మేక నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకొనగలరు. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువు మీ వద్ద ఉండనివ్వండి. అప్పుడు ఇశ్రాయేలీయులు సమాజం వారందరూ ప్రొద్దుముక్కిన తరువాత దానిని వధింపవలెను. అంతటా దాని నెత్తురు తీసుకుని పోయి వారు తమ మాంసము తిని ఇంటి వాకిలిగా 2 నిలువడ కొమ్మల మీద అడ్డ కొమ్మ మీద పోయవలెను. ఆ రాత్రి దాని మాంసము నిప్పుల్లో కాల్చి తినవలెను. పొంగని రొట్టెలతో చేదు మొక్క కూరలతో ఆ మాంసము తినవలెను. మాంసము ఈ క్రింది విధముగా తినవలెను. తినునప్పుడు మీ నడుమునకు గట్టి ఉండవలెను. కాళ్ళకు చెప్పులు ఉండవలెను. చేతిలో కర్ర ఉండవలెను. మాంసము త్వరగా తెలియవలెను. ఇది ప్రభు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడును. ఐగుప్తు దేశమునందు నరులు జంతువులు తొలిచూరి పిల్లలను చంపివేయును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా ఈ శిక్షలు విధింతును. నేను యావేను. మీరును ఇళ్లకు నెత్తురు కూతలు గురుతుగా ఉండును. వారిని చూచి నేను మిమ్మేమీ చేయక మీ ఇంట్లో దాటిపోయేది. నేను ఐగుప్తును నాశనం చేయనప్పుడు మీరు ఏ విపత్తులకు గురికారు. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకునేవలెను. తరతరముల ద్వారా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలెను. ఇది ప్రభుని వాక్కు. Say
భోజనము తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైనా నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. యోహాను సువార్త 13వ అధ్యాయము వచనములు 1 నుండి 15 వరకు. అది పాస్కా పండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండా సిమోను కుమారుడు యూదా ఇస్కారియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలెనని ఆలోచన కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చితిననియు, మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడువారంభించెను. అట్లు ఆయన పేతురు యొద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చేయునది ఇప్పుడు నీవు గ్రహింపలేవు,
ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికి కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పెను. అట్లయినా ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను, నా తలను కూడా కడుగుము అని పేతురు పలికెను. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమీ కడుగుకొన అవసరము లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పెను. ఆయన తన్ను అప్పగించు వారిని ఎరిగి ఉండెను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికెను. నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభుననియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలయనా నేను మీ బోధకుడను ప్రభువునై ఉన్నాను. మరియు ప్రభువును బోధకుడును అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగవలయును. నేను చేసినట్లు మీరును చేయవలయునని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునామందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పాస్కా త్రయాహము 3 ముఖ్యమైనటువంటి దినములలోనికి మనము ఈ పవిత్ర గురువారముతో ప్రవేశించి ఉన్నాం. మాండీ థర్స్డే, మందాతు థర్స్డే అనగా ఆజ్ఞ ఇవ్వబడినటువంటి గురువారము అనే అర్థము. ఈరోజు మనము ధ్యానం చేసుకునేటటువంటి అంశములు, యేసు ప్రభు మనందరికీ కూడా ఒక ఆజ్ఞను ఇచ్చి ఉన్నారు, ప్రేమ అనేటటువంటి ఆజ్ఞ. ఆ యొక్క ఆజ్ఞను మనం నిండుగా పాటించాలి. ఆయన కేవలం ఒక ఆజ్ఞ ఇవ్వటం మాత్రమే కాదు, ఆయన ఆ యొక్క ఆజ్ఞను పరిపూర్తిగా ఆచరించి ఆయన జీవంలో ఉన్నటువంటి చివరి ఆయువు పట్టు వరకు తన ప్రేమను మనకు ప్రదర్శించి ఆయన ఈ లోకమును విడిచి వెళుతూ ఉన్నారు. అలాగనే ఏ విధంగా అయితే జీవము లేకుండా జీవంలో ఉన్నటువంటి సర్వస్వాన్ని మనకు అందజేసి ఉన్నారు, మరి మరణముతో ఇది అంతము కాదు అని చెప్పేసి పునరుత్థానుడై ఒక అజేయుడిగా మరణాన్ని జయించినటువంటి ప్రభువుగా మన ముందు నిలబడి, ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా జీవితము మీద ఒక మంచి ఆసక్తిని, మంచి విధంగా జీవించటానికి, సాతాను జయించి జీవించటానికి, మనల్ని ఏ ఏ విషయాలైతే మరణానికి గురి చేస్తున్నాయో వాటన్నిటిని కూడా జయించి జీవించటానికి మార్గాన్ని పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభు మనకు చూపిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి యొక్క అంశాలు ప్రేమ మహోత్సవాన్ని కొనియాడమని తిరుసభ మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నది. దివ్య సప్రసాద స్థాపన మహోత్సవాన్ని కొనియాడమని తిరుసభ మనల్ని ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నది. అలాగనే గురుత్వము అనేటటువంటి గొప్ప దివ్య సంస్కారాన్ని స్థాపించినటువంటి దినాన్ని కొనియాడమని తిరుసభ మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నది. ఇంత ఆడంబరంగా మొదలైనటువంటి ఈ యొక్క దైవ వాక్యార్చన, దైవ కార్యక్రమము చివరికి నిరాడంబరంగా యేసు ప్రభు ఒలివేతు తోపలోనికి ప్రవేశించి అక్కడ ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ శిష్యులను కూడా పదే పదే ప్రాధేయపడుతూ
మీరు 1 గంట అయినా సరే నాతో ప్రార్థన చేయలేకపోయారా అని చెప్పేసి ఒక నిరాడంబరమైనటువంటి హృదయ విదారకమైనటువంటి మరణములోనికి మెల్లమెల్లగా ప్రభువు మారుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ గొప్ప పండుగను కొనియాడుతూ ఉన్నటువంటి మనము త్రియేక సర్వేశ్వరుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. పూర్ణ మనస్సుతో ప్రేమించేదం. అందరం కలిసి పూర్ణ మనస్సుతో ప్రేమించేదం, పూర్ణ బలముతో ప్రేమించేదం, పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. సరే ఆరాధన ఆరాధన యేసయ్యా, నరులందరి తరపున విన్నపాలు అర్పించే యోగ్యత మనకు ఉంది కనుక మనం ఇప్పుడు సోదర భావముతో ఏక మనస్సుతో స్త్రీ సభ అవసరాల కొరకు ప్రతి మనిషి శ్రేయస్సు కొరకు క్రీస్తు పేరిట పరమపితను మనవి చేద్దాం. పాస్కా విందులో పాల్గొను స్త్రీ సభ సభ్యులందరూ ప్రేమ ఐక్యత కలిగి జీవించినట్లు మీ పవిత్ర మనస్తత్వం అనుగ్రహించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. స్త్రీ సభ అధికారులు దేశ పాలకులు కలిసి ప్రజా సేవకై తమ సమయమును సామర్థ్యమును వినియోగించుటకు తగిన శక్తియుక్తులు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నూతన ఆజ్ఞలో క్రీస్తు శాసించుచున్న రీతిగా పేద సాధలను, రోగులను, పీడిత ప్రజలను ప్రేమతో సేవించాలనే కోరికను మా హృదయములలో పుట్టించినట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తు తన శ్రమలను, మరణం, ఉత్థానం ద్వారా పాపమును ధ్వంసం చేసి నూతన జీవంతో మానవులను పునరుద్ధరించుచున్నాడన్న సువార్తను ప్రజలంతా అంగీకరించి విశ్వసించినట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మోక్ష యాత్రలో రక్షణను, శక్తిని ఇచ్చు జీవాహారమైన దివ్య సప్రసాదము పట్ల భక్తిని మా యందు పెంపొందించినట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. గురువులు తమకు ఇవ్వబడిన దివ్య పదవిని పదిలముగా కాపాడుకొనుచు సేవా భావముతో దైవ కార్యములో నిమగ్నమై జీవించినట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా తండ్రి యొక్క సర్వేశ్వర దైవభక్తి సోదర భావము కలిగి జీవించమని నీవు శాసించితివి. నీ శాసనానుగుణంగా మేము ఈనాడు అర్పించిన మనవులు ఆలకించి అందరి అవసరాలను తీర్చండి. మాకు సేవా గుణాన్ని అనుగ్రహించండి. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఇప్పుడు అందరూ కూడా కూర్చొని అర్పణ పాటను ఆలపించుదాం. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని, యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని, యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని.
ప్రేమతో చేయుడని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. మన్నించు మందరిని ప్రేమానురాగముతో, మన్నించు మందరిని ప్రేమానురాగముతో, మన్నింపబడును నీదు తప్పులు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. విధేయులందరును నా స్నేహితులు ఇచట, విధేయులందరును నా స్నేహితులు ఇచట, ఇక దాసులని మిము పిలువననుచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. నా తండ్రి ఆజ్ఞ ఇదే వినుడి నా నుండి, నా తండ్రి ఆజ్ఞ ఇదే వినుడి నా నుండి, ఈ బీజముల వెదజల్లుడంచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని.
సహోదరి సహోదరులారా, నేను మీరు సమర్పించు ఈ దివ్య బలి పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్టుగా ప్రార్థించండి. పవిత్ర ఈ సభ ప్రయోజనముల కాకుండా మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఈ దివ్య బలి సందర్భమున సమర్పించు జరగవనప్పుడు వల్ల మా రక్షణ కార్యము మరలా నెరవేర్చుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయము అందిప్పుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట్ను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా వాస్తవముగా నిత్య యజమానుడైన క్రీస్తు సంకేతములుగా శాశ్వతమైన ఈ దివ్య బలిని స్థాపించెను. తనను తాను మొదటి రక్షణ బలిగా సమర్పించు నీకు సమర్పించుచున్నామని తన జ్ఞాపకార్థము మేము ఇప్పుడు ఈ బలిని సమర్పించు ఆజ్ఞాపించిదిరి. మా కొరకు బలిగా ఆదర్శపబడిన అతని దివ్య శరీరమును భుజించుటకై మేము బలపరచును గాక. అతడు మా కొరకు ధారపోయిన దివ్య రక్తమును పానము చేయునప్పుడల్లా మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతో అధిదూతలతో భద్రాసనలతో అధిపతులతో పరలోక తలములో ఉన్న సకల పురులతో ఏకీభవిస్తూ మేము నీ స్తుతి గానము చేయు ఎట్లనగా నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమారుకొనిచున్నాము. ఈ విధమునైన మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునగాక.
అతడు సిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకొని భుజిప్పుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది మీ కొరకు నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవము ఒసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును ప్రభువా నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు సేవ చేయడకు మమ్ము పరిచర్యగా చేయడందుకు మేము నీకు వందనములు తెలుపుకొనుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు వారి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్తాన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కనుకలు మరెంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత జాన్ బోస్కో గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదిలోని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అందరు కలిసి ముఖ్యంగా గురువులతో కలిసి క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో
రక్షకుడు యేసు ప్రభు ఇచ్చిన ఆ పరమ వాక్యాన్ని అనుసరించి ఆయన యొక్క ఉపదేశానుసారముగా జీవించడానికి సన్నద్ధమై శిష్యులమైన మనమందరూ ప్రార్థింప సాగసిద్ధము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును కాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు పంపింపుము. మనము శోధన ఎంతో ప్రవేశింపనివ్వగా ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి, పాపాత్మకమైన తలంపుల నుండి విముక్తము చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీరాన్ని కాచి కాపాడును గాక. దయచేసి గమనించండి, కథోలిక్ క్రైస్తవులు మాత్రమే దీక్ష ప్రసాదం తీసుకోవాలి. ఇతరులు దీక్ష ప్రసాదం దగ్గర రావద్దు. మీ మీ స్థలాల్లో కూర్చొని ప్రార్థన చేయండి.
నీలో
Thank you for everything, Lord. Thank you, Jesus.